మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు, మంచి శుక్రవారపు సంతోషకర శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు మీకు దయచేయను గాక. ఇంకొంచెం అదే హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యం చదువుదాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచున్నట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు వాక్యంతో మాట్లాడలాగున. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవ, మీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీరు మాతో ఏమి ముచ్చరించాలని ఆశపడుతున్నారో దాన్ని మాత్రమే పరలోకం నుంచి నీ కృప కలిగిన మాటలు మాకు వినిపింప చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాను. వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మంధక శక్తిని బంధించమని, ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేసి ఆ విన్న వాక్య ప్రకారం జీవించే కృపనివ్వమని, ఆ కృప ద్వారా అనేకమైన ఈవులు మేలు అనుభవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. దయచేసి ఎవరు కూడా నిద్రపోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డరా, ప్రపంచవ్యాప్తంగా కొనియాడబడుతున్న దినం ఏదైనా ఒకటి ఉందంటే ఈ దినమే. హల్లెలూయా. ప్రపంచంలో ఉన్న ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సెలవు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కి, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడే, రంజాన్, ప్రపంచవ్యాప్తంగా సెలవు ఇచ్చే పండుగలు ఇవి. ప్రాముఖ్యంగా క్రిస్మస్, ఈస్టర్, గుడ్ ఫ్రైడే ప్రపంచవ్యాప్తంగా సెలవు ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో. మీ జీవిత కాలంలో ఇప్పటి వరకు అనేకమైన గుడ్ ఫ్రైడేలు పోయినాయి. జాగ్రత్తగా నా మాటలు. ఇప్పటి వరకు మీ జీవిత కాలంలో అనేకమైన ఈస్టర్లు పోయినాయి. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే నీకు ఏమి నేర్పించేసింది? ఒక వ్యక్తి హోటల్కి వెళ్ళి హోటల్లో భోంచేసినాక అతని అనుభవం చెప్పమంటే కంపల్సరీ చాలా అనుభవం చెప్తాడు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకున్న అనుభవం చెప్పమంటే చాలా గొప్పగా చెప్తాడు. ఒక వ్యక్తి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ పెళ్లి చేసే అనుభవం చెప్పమంటే చాలా గొప్పగా చెప్తాడు. ఒక వ్యక్తి ఒక ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయినప్పుడు ఈ ఎగ్జామ్ రైటింగ్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావంటే దాని యొక్క అనుభవం చెప్తాడు. నేననే మాట ఏంటంటే, ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నేను చెబుతున్న ఒక విలువైన మాట ఏంటో తెలుసా? చాలామంది 40 రోజులు ఏంటిది శ్రమల దినాలని, లెంట్ డేస్ అని చెప్పేసి పాటిస్తూ ఉన్నారు. ఈ 40 రోజులు పాటించే వారికైనా సరే, పాటించిన వారికైనా సరే, ఎవరికైనా చెప్పిన ఒక మాట ఏందో తెలుసా? ఈ గుడ్ ఫ్రైడే నీకేం నేర్పించింది? నీ అనుభవం ఏంటి? ఈ గుడ్ ఫ్రైడే ద్వారా నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి? ఈ 40 రోజులు శ్రమల దినాల ద్వారా, ఈ 40 రోజులు లెస్ డేస్ ద్వారా
మీరు ఏమి నేర్చుకున్నారు? దీనివల్ల మీకు ఉపయోగం ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం, చాలా ప్రాముఖ్యం. మనం ఏమి నేర్చుకుని వారమైతే ఏం ప్రయోజనం? ఒక వ్యక్తి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి అన్న. రైట్, థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి వెళ్తే ఆయన ఏమడిగాడంటే 8 మూళ్ళు ఎంత అని అడిగాడంట. 8 మూళ్ళు ఎంత అని అడిగాడంట. నీకు పెద్ద క్వశ్చన్ లేని నేను ఒకే ఒక క్వశ్చన్ వేస్తాను, 8 మూళ్ళు ఎంత చెప్పమని చెప్పండి అంట. 8 3 చార్జ్ ఎంత అని అడిగాడంట. ఇక మనోడు కొంచెం అటు ఇటు అనేసి సార్ 8 మూళ్ళు 22 సార్ అన్నాడంట. ఎంత చెప్పాలి సార్? 8 మూళ్ళు 22 సార్ అన్నాడంట. ఇక ఆయన ఆఫీస్లో ఏం చేశాడంటే, ఎండి ఏం చేశాడంటే ఒక నవ్వేసేసి సరే ఎప్పుడు మేము ఫోన్ చేస్తామని చెప్పేసి ఇంటి పంపించేశాడంట. ఇంటి పంపించేసాడు. బయటకు వస్తూనే లేక ఒక డౌట్ వచ్చేసింది. గేట్ తీసుకొని బయటకు వస్తున్నాడు, డోర్ తీసుకొని. వెంటనే అతనికి బయట డౌట్ వచ్చేసింది, అయ్యయ్యో 8 మూళ్ళు 22 అయింది. 8 3 చార్ ఎంత నాన్న? ఆరాధన 8 3 చార్ ఎంత నాన్న? 8 3 చార్ ఎంత చెప్పాలి? 8 మూళ్ళు. అయ్యో నేనేంద్రా బాబు గక్క నోరు సరిపోయి 22 చెప్పానే, మిస్ అయిపోయిందే, ఇప్పుడేం చేయాలి? ఒకవేళ ఒక్క మాట చెప్పినట్టయితే నాకు ఉద్యోగం వచ్చేదేమో అని చెప్పేసి అని చాలా బాధపడ్డాడంట. బాధపడి ఇంటికి పోయేసేసి 4 రోజులు అసలు అన్నం కూడా తినలా. చిన్న విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశానని. ఇట్నే వాడు వచ్చి 4-5 రోజులకి ఒక పోస్ట్ మ్యాన్ వచ్చేసి ఒక లెటర్ ఇస్తున్నాడు. ఏంటంటే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసింది, నీకు ఉద్యోగం సక్సెస్ అయిపోయింది, నీకు నెలకు జీతం ఎంత, రేపు పొద్దున వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి అని. అదే కంపెనీ పోయాడు. అసలు వింత, అరే నేను తప్పు చెప్పానే, 8 మూళ్ళు 24 అయితే 22 అని చెప్పాను నేను, నాకెలా ఉద్యోగం వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి మొత్తం మీద పోయేసేసి ఎండి గారిని ఏం చూసి నాకు ఉద్యోగం ఇచ్చేస్తానని అడగటానికి భయపడిపోయేసేసి ఆయన ఏం చేశాడంటే నెల మొత్తం పనిచేసేసి 4 రోజుల్లో ఆ జీతం తీసుకున్నప్పుడు వెళ్ళి ఆఫీస్ కాడికి వెళ్ళిపోయి మొట్టమొదటి శాలరీ తీసుకుంటూ అప్పుడు అడుగుతున్నాడంట, సార్ ఒక మాట అడుగుతాను, సహాయం నాకు దయచేసి చెప్పండి, 8 మూళ్ళు 24 కదా, 8 మూళ్ళు 22 నేను చెప్పినందుకు నాకెందుకు సార్ ఉద్యోగం ఇచ్చారంటే ఆయన చెప్పాడంట ఒక మాట, ఇప్పటి వరకు చాలా మంది ఇంటర్వ్యూకి వచ్చారు, నువ్వు ఆఖరోడివి. విచిత్రం ఏంటంటే అందరిని ఇదే నేను క్వశ్చన్ వేసాను, అందరికంటే నువ్వు చాలా దగ్గరగా చెప్పావు, నువ్వే క్వశ్చన్ అందరికంటే దగ్గర చెప్పావు. అంటే ఈ లెక్క పక్కన ఏమర్థమైంది మీకు? అందరం చెప్పారు తెలుసా, 8 మూళ్ళు 18, 8 మూళ్ళు 16, 8 మూళ్ళు 20 అని చెప్పారంట. ఇతను మాత్రం కొంచెం దగ్గర చెప్పాడంట. అంటే వచ్చిన వాళ్ళు అందరికంటే కూడా నువ్వే తెలుగులాడో ఏం చెప్పేసి అన్నాడంట. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే ఉంది. ఇన్ని సంవత్సరాలు గుడ్ ఫ్రైడే అనుభవిస్తున్న మనం ఏమి నేర్చుకున్నాం? ఇన్ని రోజులు నీ గుడ్ ఫ్రైడే జీవితాన్ని దయచేసి ఎవరు కష్టంగా అనుకోవద్దు చెప్తున్నాను. మనం ఇక్కడ కూర్చుంది ఎందుకంటే ఏదో 4 మాటలు నేసిపోతాను కానే కాదు. మందిరం అంటే అర్థం ఏం చెప్పండి? దేవుని ఆరాధించే స్థలమా? పరలోక రాజ్యంలో నువ్వు ఉండటం కోసం తయారు చేయబడే స్థలం, పరలోకం కోసం నువ్వు ఉండటం కోసం నిన్ను చెక్కే స్థలం, నిన్ను రూప్ చేసే స్థలం. హల్లెలూయా. నువ్వు తయారవ్వాలి, అందంగా చెక్కాలి నిన్ను. అందరూ గుడ్ ఫ్రైడే చేసుకున్నారు కాబట్టి మనం కూడా గుడ్ ఫ్రైడే చేసుకుందామా? లేకపోతే ఈ గుడ్ ఫ్రైడే ద్వారా నీకు ఏం ఉపయోగమో ఒకసారి నువ్వు తెలుసుకోవాలి. అమ్మా మిరగాయలు పోవడానికి 1 గంట సేపు పోయి కొత్తే 50 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు కదమ్మా. ఈ గుడ్ ఫ్రైడే నీకేం తీసుకొచ్చింది? ఈ గుడ్ ఫ్రైడే ద్వారా నువ్వేం నేర్చుకున్నావు? చాలా జాగ్రత్తగా వాక్యం విందాం. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మరొకసారి చదవనమ్మా, మరొకసారి యోహాను సువార్త 19వ అధ్యాయము 66వ వచనం.
అమ్మ ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. చాలమ్మా. బైబిల్లో నేను చెప్పే మాట ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే నీకేం నేర్పించాలంటే, ఏదన్నా ఒకటి నేర్పించాలి. ఆ ఒకటి తెలుసా? ప్రేమించటం. ఏం నేర్పించాలి? ప్రేమించటం నేర్పించాలి. నువ్వెవరిని ప్రేమిస్తా? నాకెందుకో పొద్దున్న నుంచి నాకు ఇదే మాట పడిపోయింది మనసులో, ఇదే పడిపోయింది. నిన్న ఓసన మిస్సెస్ వాళ్ళు కొత్త పాట విన్నా, కొత్త పాట కొంచెమే ఒక పదం బాగా నచ్చింది. నా ప్రేమ ప్రపంచం నువ్వే యేసయ్యా, ప్రేమ పూర్ణుడా. అంటే మీరు ఆలోచించండి, మనం నేర్చుకోవాల్సిన పదం ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే నీకు ఏమి చూపించాలంటే నిశ్చయంగా ప్రేమించడం నేర్పించాలి. నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి. నువ్వెవరిని ప్రేమిస్తా? నిజం చెప్పండి, నువ్వెవరిని ప్రేమిస్తావంటే మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం. మనం ఎవరిని ప్రేమిస్తాం? మనల్ని ప్రేమించే వాళ్ళని కదా ప్రేమించేది. దేశించే వాళ్ళని ప్రేమించగలమా? నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు నువ్వు ప్రేమించగలవా? మరి ఈ గుడ్ ఫ్రైడే ఏం చేయాలి తెలుసా? నిన్ను అన్యాయం చేసిన వాళ్ళు కూడా నువ్వు ప్రేమించాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దీన్ని బట్టి చూడండి. గుర్తుపెట్టుకోండి, ఆత్మ లేనివాడు ఏ ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు దుష్టుని సంబంధివా, నువ్వు మంచివాని సంబంధివా. మళ్ళీ చదువమ్మా. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో దుష్టుని పిల్లలెవరో తేడాపడి. దేన్ని బట్టి? నువ్వు ప్రేమించే విధానాన్ని బట్టి. నేను బల్ల మీద కూర్చుంటే ఫ్యాన్ వేసుకుంటే పేజీలు పోతాయి, కింద కూర్చుంటే పేజీలు పోవు. కానీ ఒక ఏంటంటే, మీరు ఫ్యాన్ లేకుండా ఎంతసేపు ఉండగలరో నేను కూడా అనుభవించాలి కదా, అంతే నిజంగా. లేకపోతే నేను ఫ్యాన్ కూడా వేసుకున్నాను, మంచి చెమట పోతుంది చూడండి. పర్లా. ఎందుకంటే మీరు నిద్రపోకుండా వాక్యం వినాలని. కృప ఏంటంటే వినేవాళ్ళకి గుడ్ ఫ్రైడే లేదు, ఎగ్ ఫ్రైడే లేదు. దేవుని మందిలో కూర్చుంటే నిద్రపోవటమే కావాలి. అందుకనే మా వాళ్ళు వీళ్ళు పొద్దునే స్తోత్ర పాత్రలో చాలా కోపం వస్తుంది. నేను ప్రేమతో మీరు నిద్రపోకుండా అని చెప్పేసి నేను దోమలు పెంచుతుంటే వాళ్ళు సాంబ్రాణి కడ్డలు ముట్టి చేసి దోమలు చంపుతున్నారు. నరహత్య చేయొద్దని చెప్పి చెప్తుంది బైబిల్. వీళ్ళేమో దోమలు చంపుతున్నారు. లేకపోతే మీతో మాట్లాడతా గుయ్యి గుయ్యి అని మాట్లాడుతూ ఉండే నిద్రపోయేవాళ్ళు కాదు మీరు. హల్లెలూయా. జాగ్రత్తగానండి. మీరు దుష్టుని సంబంధులా, మీరు దేవుని సంబంధులా? ఈరోజు బలంగా ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతుంది. మనం ఎవరిని ప్రేమించాలి? మనం ఎవరిని ప్రేమించాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. దుష్టుల కార్యాలను మనం ప్రేమించకూడదు, గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది అదే. ఈ యొక్క ఫ్రైడే సందర్భంగా మనకి శత్రువులు ఉండకూడదు. ఆమేన్. ఎవరిని కూడా చెప్పండి, శత్రువులు ఉండకూడదు. శత్రువులు ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఏంటండి అసలు ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటి అర్థం చెప్పండి. ప్రేమించడం అంటే ఏంటి? గుడ్ ఫ్రైడే ప్రేమ ఏంటి చెప్పండి. గుడ్ ఫ్రైడే ప్రేమ ఏందమ్మా? గుడ్ ఫ్రైడే ప్రేమ ఏందన్నా? గుడ్ ఫ్రైడే ప్రేమ ఏంటంటే ఒక మనిషి కోసం ప్రాణం పెట్టేంతగా ప్రేమించటం. స్తోత్రం. నీకు నాకేం ప్రేమ కావాలంటే నాతో కూడా
నీకు నాకు ఏం ప్రేమ కావాలంటే గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. నోరు మంచిదైతే మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కంపల్సరీ నేను ద్వేషిస్తారు అబ్బాయి. నువ్వు కష్టపడి సంపాదించుకొని 4 రాళ్ళు మిగిల్చుకొని ఒక బండి కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకోను ఒక మంచి బట్టలు కొనుక్కున్నావు అనుకో, ద్వేషించిద్ది వాడు, దేశం వాడిని తినేసిద్ది. నీ ప్రేమ నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాడి దేశం అని తినేస్తూ ఉంటుంది అంతే, వాడితో నీకెందుకు? యేసు ప్రభు చూపించిన ప్రేమ ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే ప్రేమ ఏంటంటే నిన్ను ప్రేమించటం. ఆ ప్రేమ తెలుసా, నువ్వు నీకోసం చనిపోయేంతగా ప్రేమించటం, చనిపోయేంతగా ప్రేమించటం. బైబిల్లో ఒక 2 మనుషులు ఉన్నారు, యూదా ఇస్కరియోతు, పేతురు. చెప్పండి. పేతురుని ఎవరు ప్రేమించాడు? యేసే ప్రేమించాడు. యూదాని ఎవరు ప్రేమించాడు? చెప్పాలి. యూదాని ఎవరు ప్రేమించారు? యూదా యేసయ్య పేతురుని ప్రేమించాడు, యూదాని ప్రేమించాడు. ఇప్పుడు పేతురుని వచ్చి యేసు ప్రభు అడుగుతున్నాడు, పేతురు నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఏమన్నాడు? అయితే యూదాని యేసు ప్రభుకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, అబ్బాయి నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త కొనమని చెప్పని. యేసు ప్రభు ఏమని యూదాని ప్రేమిస్తుంటే యూదా ఎవరిని ప్రేమించాడు? ఏం ప్రేమించాడు? డబ్బుని ప్రేమించాడు. ఆ డబ్బు కోసం ప్రేమయున్న దేవుణ్ణే ప్రేమ చూపిస్తూ ప్రభువుకు సిలువకు అప్పగించాడు. నా పుస్తకంలో రాసుకున్న మాట తెలుసా, యూదా దుర్మార్గుల చేతికి అప్పగించాడు యేసయ్యని. ముద్దు పెట్టుకుని అప్పగించాడు. ఎంత కఠినమైపోయింది చూడండి. ఎందుకు నిన్ను ప్రేమిస్తుంది దేవుడు? ఎందుకు నన్ను ప్రేమిస్తుంది దేవుడు? బహిరంగంగా బాహుయంగా సిలువేయటం కోసమా, బాహుయంగా యేసు ప్రభుని ప్రకటించటం కోసమా? నాది ఒకటే ఆశ, ఈ గుడ్ ఫ్రైడే లవ్ ద్వారా, ఈ గుడ్ ఫ్రైడే ప్రేమ ద్వారా నన్ను చూసి ఒకళ్ళు యేసు ప్రభు నమ్ముకోగలిగితే చాలు. ఇంకేమొద్దు నా కోరిక. అబ్బాయి నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న గల కారణం ఎవరని అడిగితే ప్రశాంత్ బాబు అని చెప్పాలి, దావీద్ అని చెప్పాలి, సుగీత్ అని చెప్పాలి, రామ్ బాబు అని చెప్పాలి. చాలు, ఇంకేమొద్దు అంతే. నన్ను చూసి ఆ మాట చెప్పకపోతే చాలు, ఇంకెవరు చెప్పరు. ఇంకేం అవసరం లేదు మనకి, ఒక్క మాట చెప్పగలిగితే చాలు. గుడ్ ఫ్రైడే అనగానే 7 మాటలు ధ్యానం చేయటం, ఒక్కొక్కరు ప్రిపేర్ చేసుకుంటాం. అమ్మాయి నువ్వు ఈరోజు ఈ వాక్యం చెప్పు, ఈరోజు ఈ మాట చెప్పు, నువ్వు ఈ మాట చెప్పు అని చెప్పేసి అని చెప్పటం. వీళ్ళేది పెద్దగా చూసుకునే చేసి ఆ మాట ప్రకారం జీవించుమా. అయ్యా నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను అని ప్రిపేర్ అయ్యావు, మోది చూసుకున్నావు, చదివావు, బోధిస్తున్నావు. ఏమని? దేవుడు చెప్పాడు నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పేసి. చాలా వెరీ గుడ్. నువ్వు సేవకులకు అప్పగించుకో, నువ్వు సంఘానికి అప్పగించుకో, నువ్వు దేవునికి అప్పగించుకో. యేసు ప్రభు ఒక మాట అంటాడు, దేవుని మాట వినే వాళ్ళు ఎవరంట? దేవుని మాట. సంఘం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుని మాట వినే వాళ్ళు ఎవరు అమ్మా? దేవుని మాట వినే వాళ్ళు ఎవరమ్మా? వినపడుతున్నా నా మాట? చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి. యేసు ప్రభు మాట వినే వాళ్ళు ఎవరు? చెప్పాలి. యేసు ప్రభు మాట వినే వాళ్ళు ఎవరు? ఏమ్మా అర్థమవుతుందా? అర్థం కావట్లేదు అనుకుంటా కదా. అర్థమవుతుందమ్మా? మీరు దేవుడు మాట వినే వాళ్ళు ఎవరు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు మాట వినే వాళ్ళు ఎవరు? చేతులెత్తండి. ఏందబ్బా ఏనమా దేవుడి మాట? నువ్వు దేవుని మాట వినేవాడు ఏం చేయాలి? చదువు. లూకాసు వార్త దేవుని చిత్తం చేయాలా? చెయ్యమ్మా.
లూకాసు వార్త 10వ అధ్యాయము 16 వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 16 వచనం. నీ మాట వినువాడా? మీ మాట వినువాడు. ఎవరితో చెప్తున్నాడు ప్రభు? శిష్యుతో చెప్తున్నాడు. మీ మాట వినేవాళ్ళు నా మాట వింటారు. మీ మాట వినేవాళ్ళు నా మాట ఎందుకు వింటారు? మిమ్మల్ని నిరాకరించేవాడు అమ్మో హల్లెలూయా వినపడుతుందా? నా మాట వింటే నువ్వు వేసే మాట వింటావు. నువ్వు నన్ను లక్ష్య పెడితే నువ్వు వేసే లక్ష్య పెడతావు. నువ్వు నన్ను లక్ష్య పెట్టవుగా, ఎందుకంటే నేను నీకు మౌతివనుగా. నేను మౌతివను. నువ్వు 10,000 రూపాయలు కానుకితే నీ పేరు చెప్పను. ఏనా ప్రశాంత్ అన్న, నువ్వు 10 రూపాయలు ఇచ్చిన నీ కానుక చెప్పు, నీ పేరు చెప్పను. నువ్వు 10,000 ఇచ్చిన నీ పేరు చెప్పను. నువ్వెందుకు నన్ను లక్ష్య పెడతా? గుడ్ ఫ్రైడే అంటే జాగ్రత్తగా రండి. గుడ్ ఫ్రైడే అంటే పండగ పేరు చెప్పుకొని మనిషికి ఒక మాట పంచుకొని రాత్రంతా యూట్యూబ్లు చూసేసో, తెలిసిన పాస్టర్ గారికి ఫోన్ చేసేసో, పేపర్ మీద రాసుకొని నుంచొని పోయి మాట్లాడేసేసి నాకు ఈ మాట చెప్తాను, దేవుడు సహాయం చేశాడు, ఎంత దేవుడు, ఎంత గొప్పోడు. కానే కాదు. ఎందుకు? నీకు అసలు క్వాలిఫికేషన్ ఏముంది మా మాట చెప్తానికి? ఏం ఎవరికి చెప్పాలి? మా మత్తయి సువార్త 5వ అధ్యాయం రాసి ఉంటుంది, చెప్పేవాడు చెయ్యాలి. చెప్పేవాడు చెయ్యాలి. నేను అంటాను, నేను ప్రకటిస్తున్నాను, నేను ప్రార్థన చేసుకునేది తెలుసా? ప్రభువా నాకు గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. ప్రభువా నాకు గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. ప్రభువా నాకు గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. సరే మీకు దండం పెడితే ఆమెని చెప్పండి అమ్మా, లేకపోండి. ప్రభువా నాకు గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. నేను ప్రార్థన చేసుకున్నాను అన్నమాట. నాకు కావాలి. మన నిజంగా చెప్తున్నాను, ఏమి తీసుకెళ్ళాం భూలోకంలో. భూలోకంలో ఎంత కోటీశ్వరేశ్వరు ఏం చేసుకెళ్ళాడు. తెల్లారితే ఏం జరిగిద్దో తెలియదు. మనకి ఏ ప్రేమ కావాలి తెలుసా? గుడ్ ఫ్రైడే ప్రేమ కావాలి. గుడ్ ఫ్రైడే ప్రేమ తెలుసా? ప్రేమించిన వాడి కోసం చంపడం కాదు. అవసరమైతే మేము మా దానికోసం ఏం చేస్తారంట, ఎంతమందిని చంపుతారంట. పేపర్లో ఇస్తున్నారు, న్యూస్లో వేస్తున్నారు. మా దానికోసం మేము ఎంతమందిని చంపుతాం. చంపేది ప్రేమ కాదు, చచ్చిపోయేది ప్రేమ. చచ్చిపోయేంతగా క్షమించేది ప్రేమ. చచ్చిపోయేంతగా ఓర్చుకునేది ప్రేమ. ఎందుకని మనం గుడ్ ఫ్రైడే ప్రేమ చూపించలేకపోతున్నాం? కొంచెం కష్టం తగిలితే, కొంచెం బాధ కలిగితే, కొంచెం ఇష్టం లేని కార్యాలు జరిగితే ఎంత రాద్ధాంతమ్మా, ఎంత రాద్ధాంతం. పొద్దున ఒక చిన్న మెసేజ్ నేను చూస్తున్నాను. వాడేవుడు ఎస్ఐ అంట, కానిస్టేబుల్ భార్యాభర్తలు ఇద్దరు కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఎస్ఐ వాళ్ళ భార్యతోటి షాడింగ్ చేస్తున్నాడంట. పోయి పై ఆఫీసర్ పోయి చెప్పాడు, సార్ ఇట్లా చేస్తున్నాడు సార్, వద్దు చేద్దని చెప్పేసి అని. వాడి ఇంట్లో పెళ్ళం ఉంది, బిడ్డలు ఉన్నారు. ఆ ఎస్ఐ గాడికి వాళ్ళు అవసరం లేదంట, ఇగో ఈ పెళ్ళైన ఈ అమ్మాయి కావాలంట. వీళ్ళకి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. సార్ మీకు దండం పెడతాను సార్, మీరు ఫోన్లు చేయొద్దు, ఏం చేయొద్దు సార్ అని చెప్పి ఆ పిల్ల మొత్తుకుంటుంది. వాడినేమో ఆ కానిస్టేబుల్ వేరే డ్యూటీకి వేసే, వేరే ఊర్లో దూరంగా డ్యూటీకి వేసే, నైట్ డ్యూటీకి వీడు పోయేసేసి వాడి ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో పన్నోడు చూసేసి ఫోన్ చేశాడు. వాడు వచ్చాడు, ఈ నరికి పడేసాడు, కొట్టి పడేశారు. హాస్పిటల్ తీసుకుని పోయారు. 10 రోజులు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడు. ఏంది చండాలం, దరిద్రం, ఏంది ప్రేమ? ఏం ప్రేమ? భార్యని ప్రేమించలేని మనం, భర్తను ప్రేమించలేని మనం లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తామా? ఏంది మా ప్రేమ? నేను చెప్తున్నాను, అన్నిటికంటే గొప్ప ప్రేమ నేను ప్రకటిస్తున్నాను. ఏ ప్రేమ అది? గుడ్ ఫ్రైడే ప్రేమ. చెప్పాలి, ఏం ప్రేమ అది? అన్నిటికంటే విలువైన ప్రేమ ఏంది? గుడ్ ఫ్రైడే ప్రేమ. ఏంటిదా గుడ్ ఫ్రైడే ప్రేమ? చచ్చిపోయేది నీ కోసం. చూడండి, యేసు ప్రభు వారు ఈ గుడ్ ఫ్రైడే ప్రేమలో ఏముంటుందో, ఈ గుడ్ ఫ్రైడే ప్రేమని కనుక మనం కలిగి ఉంటే మనం ఎలా మారుతామో కూడా నేను చెప్తాను, సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి. దానికంటే కొన్ని మాటలు ముందు చెప్తాను మీకు.
చూడండి, యేసు ప్రభు వారు యోహోను ప్రేమించేసేసి ఒక పని అప్పగిస్తున్నాడంట. అయ్యా చదవండి 19:26. యోహోను సువార్త 19:26 వచ్చిన. యోహోను సువార్త 19:26 వచ్చిన. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచున్నట్టు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, నేను ఒక నిమిషం ఆపండి, యేసు ప్రభు తప్ప యేసు ప్రభు తల్లికి ఇంక బిడ్డలేరా? యోదా, యాకోబు, యేసే వాళ్ళ 6 పిల్లలు ఉన్నారని బైబిల్ చెప్తున్నాం కదా, మార్కు సువార్తలో మనం చదువుతున్నాం కదా. వాళ్ళకి అప్పగించకుండా యోహానుకి ఎందుకు అప్పగిస్తున్నాడు? యోహానుకి తల్లి లేదా? యోహానుకి తల్లి ఉందండి. జబుదయి కుమారులు, జబుదయి వాళ్ళ తల్లిదండ్రుల పేరు. యోహాను, యాకోబులు జబుదయి యొక్క బిడ్డలు. సావుకు వచ్చేసాడు. సావుకు వచ్చినాక ఇప్పుడు వచ్చిన బాధ్యత చేస్తా మరియమ్మను చూసుకోవాలి. చాలా మంది మరియమ్మ దేవతని ఆరాధిస్తున్నారు, మహాదేవతని ఆరాధిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, మనకు తెలియాల్సిన ప్రాముఖ్య విషయం ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే లవ్లో, ఈ గుడ్ ఫ్రైడే ప్రేమలో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఇదేంటంటే, మన ప్రేమ ఒక బాధ్యతగా ఉండాలి. 7 మాటల్లో 3వ మాట ఏం చెప్పండి? 3వ మాట ఇదే, నీ కుమారుడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే మాట 3వ మాట. నేను చెప్పే మాట ఏం తెలుసా? ఈ గుడ్ ఫ్రైడే లవ్లో మనం నేర్చుకోవాల్సింది, మన ప్రేమలో బాధ్యత ఉండాలి. దావిదన, మన ప్రేమలో ఒక బాధ్యత ఉండాలి. నువ్వు నిజంగా సంఘాన్ని ప్రేమిస్తే, నిజంగా సేవకులను ప్రేమిస్తే, నీ భర్తని ప్రేమిస్తే, నీ భార్యని ప్రేమిస్తే, నీ కుటుంబాన్ని ప్రేమిస్తే, నీకు నిశ్చయంగా ఒక బాధ్యత ఉండాలి. సొల్లు మాటలు చెప్పొద్దు అంతే, పై మాటలు చెప్పొద్దు అంతే. అది కల్వరి ప్రేమ కానే కాదు, సిలువు ప్రేమ కానే కాదు, గుడ్ ఫ్రైడే ప్రేమ కానే కాదు. అది నిజం చెప్తున్నాను. నీకు ఇష్టం లేదు నువ్వు చెయ్యు. నీకు ఇష్టం ఉంటే కారవాన్ని వేసుకొని తింటావు, నీకు ఇష్టం లేకపోతే. మన పరిచయం ప్రారంభించిన కొత్తలో చాలా దూరాల నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒకసారి నేను అడిగితే, ఏందమ్మా అని పలానోళ్ళు ప్రార్థనకు వస్తున్నారమ్మా, ఆన్లైన్ పెళ్ళికి రమ్మని చెప్పేసి అన్నాను. అన్న వాళ్ళు రారంట అన్న అని చెప్పన్నారు. ఎందుకంటే కనీసం ఫ్యాన్ కూడా తిరగటదంట మీ చర్చిలో అని చెప్పేసి అన్నారు. ఫ్యాన్లు ఉన్నాయి, ఏదో వాళ్ళ లైట్ కలెక్షన్ అయితే పోయి ఉంటుంది. ఇంకొకరు అన్నారు కింద కూర్చున్నా సరిగ్గా లేదంట. నిజమే, కింద కూర్చున్నా సరిగ్గా కూడా లేదు, గతులుగా ఉండేది కదా అన్న. దావిదన్న గతులు ఏమా అమ్మజం గారు కింద శుభ్రంగా ఉండేది కాదు. వాళ్ళ మాట్లాడింది కష్టమే, రైటే. సరే, ఇక నేనేం చేశానంటే, సరేనమ్మా నేను వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి చెప్పొస్తానని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్తే నేను ఆరాధన అంత అయితే కానీ వాడు గుడిసెలోకి నేను వెళ్ళను. ఫ్యాన్ లేదని చెప్పినట్టు వాడు తెలుసా, ఆరాధన అంత నేను అయితే కానీ వాడి ఇంట్లోకి నేను వెళ్ళలేను అనమాట, అంత చిన్నగా ఉంది. ఇంకొకటి ఎవడు ఫ్యాన్ లేవని చెప్పిస్తున్నాడు, కింద సరిగ్గా లేదని చెప్పినాడు. వాళ్ళ ఇంటికి కనీసం కట్నం కూడా లేదు, తలుపు లేదు, కట్నం కూడా లేదు. చినిగిపోయిన చీర అడ్డం కొట్టుకో ఉన్నాడు. నన్ను క్షమించాలి ప్రభు, వాళ్ళు కూడా నన్ను క్షమించాలి. వాళ్ళు తక్కువ చేసి నేను మాట్లాడతలేదు. అంటే ఎందుకు చెప్తానంటే, అంటే మందిరాన్ని ఒకలాగా ప్రేమిస్తున్నారు, వాళ్ళ ఇంటిని ఒకలాగా ప్రేమిస్తున్నారు. నువ్వు ఈ మందిరంలో నేల బాగలేదు నువ్వు ఆలోచించావు కదా, నీ ఇంటి విషయమే నీ బాధ్యత ఏంది? వినపడుతుందా? నువ్వు మందిరాన్ని ప్రేమించావు కదా, మరి నీ ఇంటి విషయమే బాధ్యత ఏంది? కనీసం ఇది కట్టనం కూడా లేదు, ఒక చీర మొక్కకి 33 బొక్కలు ఉన్నాయమ్మా. ఏం చేస్తున్నాను? ఈ గుడ్ ఫ్రైడే లవ్లో ఒక బాధ్యత ఉండాలి. ఇంట్లో ఫ్యాన్ అడిగావు కదా, మందిరంలో ఫ్యాన్ అడిగావు కదా అబ్బాయి నువ్వు. మరి నీ ఇంట్లో ఒక మనిషిని వచ్చి లోపలికి వచ్చి ప్రార్థన చేయాలంటే చిన్నపిల్లలకు తయారైతే కానీ పోవాలి. మనమేమో ఇంత పొట్ట వేసుకుని ఉంటే ఇంత లావు ఉంటుంది.
మొన్నొచ్చి మిల్క్ అడుగుతుంది. ఓ అమ్మో ఎంత పెద్ద పొట్టో అంటుంది. నాకు అర్థం కాల. మన గురించే మాట్లాడుతా, నాకు అర్థం కాల. తర్వాత తెలిసింది. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తుంది ఏంటంటే గుడ్ ఫ్రైడే లవ్లో ఏముండాలి చెప్పండి అబ్బాయి అన్నా. గుడ్ ఫ్రైడే లవ్లో ఏముండాలి మా చెప్పమా. గుడ్ ఫ్రైడే లవ్లో ఏముండాలి? ఒక బాధ్యత ఉండాలి. గుడ్ ఫ్రైడే లవ్ నువ్వు కలుగుంటే నీకు ఒక బాధ్యత ఉండాలి. అది సంఘంలోనైనా సరే, ఎదుటి వ్యక్తి బిడ్డలోనైనా సరే, నీ బిడ్డలోనైనా సరే, నీ ఇంటి విషయమైనా సరే ఒక బాధ్యత ఉండాలి. మన బిడ్డలు పాడైపోతేనేమో బాధ, పక్కన బిడ్డలు పాడైపోతేనేమో వాడికంటే మన బిడ్డలు బాగున్నారని సంతోషమే. కానీ మీరు ఆలోచించండి దేవుని బిడ్డరా, మనం బైబిల్ పట్టుకునేసేసి ఏం సాధిస్తున్నాం? మనం బైబిల్ పట్టుకుని ఏం సాధిస్తున్నాం? చర్చికి ఏం సాధిస్తున్నాం? నీ ధనాన్ని ఇచ్చి, నీ సమయాన్ని ఇచ్చి, రాత్రులు ప్రార్థన చేసుకొని నువ్వు ఇంత చేసుకొని కూడా ఇంకా నువ్వు గుడ్ ఫ్రైడే లవ్లో, గుడ్ ఫ్రైడే ప్రేమలో ఒక బాధ్యత కలిగి లేకపోతే ఎట్లా? దానికోసం ఏం ప్రయాసపడుతున్నావు? ఎంత కష్టపడుతున్నావు? ఎంత కష్టపడుతున్నావు అమ్మా? ఏమైపోతుంది? యేసు ప్రభు అంటాడు, శిష్యుని చూసి అంటాడు, అయ్యా ఇదిగో మీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. నువ్వు నన్ను ఎంత ప్రేమించావు, ఇక్కడ నుంచి ఆయన నువ్వు ప్రేమించు. కృప ఏంటంటే ఆయన అన్ని శ్రమలు అనిపిస్తుంటే ఆయన కాడ ఉంది వాళ్ళిద్దరే, ఇంకెవరు లేరు. ఉన్నా కానీ దగ్గరగా ఉంది వాళ్ళిద్దరే, దగ్గరగా ఉంది వాళ్ళిద్దరే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. ఆయన ప్రేమ చూడండి ఎంత బాగుందో. నేను చెప్తున్నాను, గుడ్ ఫ్రైడే ప్రేమలో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది చెప్పండి, ఒక బాధ్యత, ఒక బాధ్యత కావాలి, ఒక బాధ్యత కావాలి. యేసు ప్రభు వారు ప్రేమ, నువ్వు దేవుని పిల్లనువో, నువ్వు దేవుని సంబంధవో, దుష్టుని సంబంధవో తేలిపోయేది. అక్కడ రాసి ఉంటాడు 12 వచనంలో మనం చదువుకుంటే, చదువుమా. యోహోను రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనమేనా? 10వ వచనం కాదు, 12వ వచనం. ఎవరు లాగా ఉండకూడదంటమ్మా? ఎందుకని? ఏం చేశాడన్నా? నాకు ఒకసారి బైబిల్ చదువుతుంది, నిజం చెప్తున్నాను, పుల్లిపీటి మేము చెప్తున్నాను, చాలా భయం వేసిద్ది. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా భయం వేసిద్ది. ఎందుకంటే బైబిల్ చదువుతున్న మనం ఒక్కొక్కసారి చాలా తక్కువగా చూస్తూ ఉంటాం, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం. యూజ్లెస్, పనికిమాలిన వాడని చెప్పేసి అనే మాట నాకు ఎక్కువ వస్తూ ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు లేదు, తగ్గించేసాను. ఇప్పుడు కోపం వచ్చినా కానీ పనికిమాలిన వాడు అని తిడతాను నేను, ఇంకేం తిట్టను. కానీ బైబిల్ చెప్తుంది, నీ సహోదరుని పనికిమాలిన వాడు అనొద్దని చెప్తుంది. ఇప్పుడు ఏంట, దుష్టుని సంబంధులు ఏం చేస్తారంట? సహోదరుని చంపుతారంట. వాళ్ళ తమ్ముడు చంపాడని బైబిల్ రాయలా. ఏం రాశాడు? సహోదరుని. మనమందరం ఎవరు? మత్తయి సువార్త, యోహోను సువార్త 15వ అధ్యాయం ఉంటాను రాసుంటది, 23వ వచనమైనా. ఒక్క నిమిషమ్మా, ఒక్క నిమిషం అమ్మా. సరే, తర్వాత చూద్దాం. బైబిల్ ఏం చెప్పిదంటే మనమంతా ఎవరు అంట చెప్పాలి. అందరూ ఎవరమ్మా? సహోదరులు. మనందరం ఎవరివి? సహోదరులము, సహోదరులు మనం. ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని ఏం చేస్తున్నాం? చంపుతున్నాం అంట. లేకపోతే వాళ్ళు చనిపోవడానికి కారకులు అవుతూ ఉన్నాం. నేను ఎన్నో రోజులు మించి అనుకుంటున్నాను,
ఒక వాక్యం మనం చెప్పాలని, కానీ నాకు ధైర్యం సరిపోవట్లా. నేను ఒక వాక్యం మీకు బోధించాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. ప్రభు నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. ధైర్యం ఏముంది కానీ ప్రభు పర్మిషన్ ఇస్తే చెప్పేస్తాను. నేను భయపడేవాడిని కాదేం కాదు. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చింది చదవండి త్వరగా. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచ్చింది. ఏంటంటమ్మా? మనుషులు స్వార్థప్రియులు అంట. వీళ్ళు సహోదరులు ఎలా తయారైపోయారు? స్వార్థప్రియులుగా మార్చబడిపోయారు. ఈ వాక్యం చెప్పాలి ఎన్నో రోజుల మించి, కానీ ప్రభు నేను భయపడుతున్నాను. కారణం ఏంటంటే బహుశా నేను కూడా కొన్ని విషయాల్లో సెల్ఫిస్ట్గా ఉన్నానేమో, స్వార్థపరుడుగా ఉన్నానేమో. నేను ఎలా చెప్పగలను ఈ వాక్యం? మరి ఈరోజు ఎట్లా చెప్తున్నావు ఈ వాక్యం అంటే, నిశ్చయంగా 85% నేను గుడ్ ఫ్రైడే లవ్ని కలిగి ఉన్నాను, గుడ్ ఫ్రైడే ప్రేమను కలిగి ఉన్నాను. అందరం సమానంగానే ప్రేమిస్తాను, అందరం సమానంగా క్షమిస్తాను. నేను ఎవరిని? స్తోత్రం, హల్లెలూయా. దేవుడి సేవకుడిని చెప్తున్న మాట ఏంటంటే, ఈ గుడ్ ఫ్రైడే నీకు ఉపయోగకరంగా మార్చబడాలి అంటే, ఈ గుడ్ ఫ్రైడేలో నువ్వు ఏదైనా నేర్చుకోవాలి అంటే అది తెలుసా? గుడ్ ఫ్రైడే లవ్, గుడ్ ఫ్రైడే ప్రేమను తెలుసుకోవాలి. గుడ్ ఫ్రైడే ప్రేమను కలిగి ఉండాలి. ఈ గుడ్ ఫ్రైడే ప్రేమలో మొట్టమొదటి ఏముండాలి చెప్పాలమ్మా? ఎవరి పట్ల ఉండాలి? ఎవరి పట్ల ఉండాలి? ఏ సహోదరుడు? ఎవరైనా సరే నిన్ను ప్రేమించుడా, నిన్ను ప్రేమించుడైనా, నిన్ను ప్రేమించిన వాడైనా, అన్ని చేయుడైనా, ఎవరైనా కావచ్చు, పక్కన వాడు పాడైతే చూడని మనసు ప్రభు నాకు దయచేయను గాక. పక్కన వాడు పాడైపోతే చూసి సంతోషించే మనసు నీకు దయచేయను గాక. స్తోత్రం. పక్కన వాడు పాడైపోతే చూడని మనసు మనందరికి దయచేయను గాక. ఈ క్రైస్తవ ప్రపంచానికి దయచేయను గాక. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధనలో కలుసుకున్న ప్రతి ఒక్కరికి ప్రభు కృప దయచేయను గాక. అందుని బట్టి ప్రభువుకు ఒక్కసారి బిగ్గరగా స్తుతులు చెల్లిద్దామా? స్తోత్రం. నెంబర్ 1 ఏం చెప్పండి? గుడ్ ఫ్రైడే లవ్లో ఏముండాలమ్మా? అర్థమైందన్నా? గుడ్ ఫ్రైడే ఏముండాలి? బాధ్యత ఉండాలి. రెండో మాట చెప్తాను మీకు. గుడ్ ఫ్రైడే లవ్లో ఏముండాలో 25వ అధ్యాయం ఆదికాండం 26వ వాక్యం చదవండి. 25వ అధ్యాయము 26వ వాక్యం చదవండి. 28 చదువునా? బాగా చదువుతున్నావు నువ్వు. 8 ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక. ఇప్పుడు నాకెళ్ళి చూడండి మా ఇస్సాకు ఏం చేశాడంట? ఇస్సాకు ఏం చేశాడు? ఏట మాంసం తింట తెచ్చులను ప్రేమిస్తాడంట. రెండోది, గుడ్ ఫ్రైడే లవ్లో మనకు నేర్చుకోవాల్సింది ప్రాముఖ్యమైనది తెలుసా? ఏదైనా ఇస్తే ప్రేమించడం పక్కన పెట్టాలి. అంటే ప్రేమించడం అంటే వాళ్ళని గౌరవించాలి కంపల్సరీ. దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా వాళ్ళని మనం ప్రేమించకూడదు. వాళ్ళని కంపల్సరీ గౌరవించాలి. నేను పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. ఏం ధ్యానం చేస్తాం చెప్పండి? పోయిన వారం వాక్యం ఏందమ్మా? ఆదివారం వాక్యం ఏందమ్మా? నా తప్పుదాన్ని నేను తెలుసుకున్నాను. అమ్మా మీకు దండం పెడతాను తల్లిలారా. బాబు వెళ్ళిపోయినారు వాక్యం ఏంది అబ్బాయి? నా తప్పుదాన్ని నేను తెలుసుకున్నాను.
మన తప్పులు మనం తెలుసుకుంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో. పోయిన ఆదివారం ధ్యానం చేస్తాం కదా. మీరు ఈ మధ్యకాలంలో ప్రార్థన చేసుకుంటే మీరు ప్రార్థన చేసుకోరుగా. చేసుకున్నప్పుడు ఈ వాక్యం ఎత్తి పట్టుకొని చేసుకోవాలి కదా. నేను రోజు చెప్తున్నాను కదా. ఏదైనా ఇస్తే ప్రేమించడం కాదు, ఇస్తే వాడిని గౌరవించాలి. మనం తప్పనకూడదు అంతే. ఏదైనా సహాయం చేశారు మనకి, వాళ్ళని గౌరవించాలి. అందుని బట్టి ప్రేమించకూడదు. ఇప్పుడు వచ్చిన పరిచర్య ఏంటంటే, పరిచర్య సేవ ఏంటంటే, ఎవరు కానుకలు ఎక్కువ ఇస్తే వాళ్ళని ప్రేమించటం. నేను ఇస్సాకు గురించి నేను తక్కువ చేసి మాట్లాడతలేదు. ఇస్సాకు జీవితంలో ఒక మైనస్ నేను తీసుకొని చెప్తాను మాట. తెలుసా, మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్సాకు వేట మాంసం తీసుకొని ప్రేమిస్తున్నాడంట. ఇస్సాకు వేట మాంసం తీసుకొని ప్రేమిస్తున్నాడంట. ఒక అమ్మాయి, ఇది చెప్పడానికి నాకు చాలా షేమ్గా ఉంది, నేను చెప్తాను నైనా. ఒక అమ్మాయి 16 మందిని ప్రేమించిందంట. ఎంతమందిని ప్రేమించింది? 16 మందిని ప్రేమించేసేసి 16 నెలల్లో 16 ఐఫోన్లు తీసుకుందంట. ఒక్కొక్క ఐఫోన్ 1,00,000. ఆల్మోస్ట్ 25 లక్షలు పెట్టేసేసి ఒక ఫ్రాడ్ కొనేసేసి వాళ్ళ నాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేసింది. ఆ అమ్మాయికి వయసు ఎంత చేస్తా? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు నిన్నాక ఆ అమ్మాయి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరి ఏంటి సంగతి తెలియదు. మొత్తం మీద విచారణ తెలియని విషయం ఏంటంటే, ఆ అమ్మాయి 16 మందిని ప్రేమించేసేసి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించే పని అయితే ఐఫోన్ కొని, నువ్వు నిజంగా నన్ను ప్రేమించే పని అయితే ఐఫోన్ కొని, మొత్తం మీద కొనిచ్చేసింది. ఈ విషయం బయటికి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చిందంటే, వాళ్ళల్లో ఒకడు కిడ్నీ అమ్మేసి అమ్మాయికి ఐఫోన్ కొనిచ్చాడు. కిడ్నీ అమ్మేసేసి. ఇంకో ఆ 16 మందిని ప్రేమించనని పెదలతో చెప్పింది, కానీ నిజం చెప్పలా. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి గుడ్ ఫ్రైడే లవ్లో, కల్వరి మంచి శుక్రవారం ప్రేమలో, గుడ్ ఫ్రైడే లవ్లో మనకేముండాలి? బాధ్యత ఉండాలి. 2 ఏదో వస్తుంది కాబట్టి ప్రేమించటం కాదు. ఏదో వస్తుంది కాబట్టి మనం ప్రేమించకూడదు. ఏశావు వేట మాంసం పెట్టని ప్రేమించాడంట. చివరికి ఏమైపోయాడు ఏశావు? ఏదోమీలు ఇజ్రాయెల్కి శత్రువులు అయిపోయారు. యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు ఏదోమీలు ఏమయ్యారు? శత్రువులు అయిపోలేదా? దేవుడు చెప్పాడు, యెహోషువతో అంటాడు, ఒక్కరు కూడా మీరు ఉంచకూడదు, అనుజనులు మొత్తం తొడవేయమంటే వాళ్ళు మారువేషం వేసుకొని వచ్చారు. ఏదోమీలు ఏసే వంశస్థులు ఏం చేశారు? మారువేషం వచ్చారు. మోసపోయాడు యెహోషువ, మోసపోయాడు. నేను ఇస్సాకు గురించి తప్పుగా మాట్లాడతలేదు. వాస్తవానికి ఎవరికైనా బిస్కెట్ ఇస్తే ప్రేమ, బిస్కెట్ అయిపోయింది దాకే. అందుకని మా సహోదరి మా విశ్వాసం ఉంది, తీసుకుంటామే కానీ ఇవ్వటం చేత కదా మా తల్లికి. ఎవరు బుద్ధి వచ్చింది అర్థం కావట్లా. స్తోత్రం. తీసుకుంటుంది కింటాలు వాసన కూడా చూపించదు. అలా ఉండటం మంచిది అంటలేదు, అలా ఉండకూడదని చెప్పట్లేదు, అలా ఉండాలని చెప్పట్లేదు. కానీ చెప్తున్నాను, ఏదన్నా ఇవ్వటాన్ని బట్టేసి మనం ప్రేమించకూడదు. మనం ఇచ్చినా ప్రేమించాలి. అది నా కాన్సెప్ట్, నా ఉద్దేశం. అది ఇస్తే ప్రేమించు. బన్ను ఇప్పుడు ప్రార్థనకు వచ్చాడు. బన్ను ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రేమించాలా, దేశించాలా? నీ డ్యూటీ ప్రేమించటమే. వాడు ప్రార్థన రాకపోతే నువ్వేం తీసుకెళ్తావు పరలోకానికి? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు కదమ్మా, ఇంతమంది ఉన్నారు. మీరు ఇంతమందిలో మీరందరూ పరలోకంలో ఉంటారా? నిజం చెప్పండి. చెప్పలేం. మీ అంతరాత్మకే తెలియాలి కదా. నేనేమైనా చేయగలనా? నేనెందుకు మనం దేశించాలి? నేను అమ్మా జాన్సమ్మా, ఎందుకు దేశించాలి చెప్పండి మా, ఎందుకు దేశించాలి? చేతనైతే ప్రేమిద్దాం. దావీదనా తీసుకెళ్ళవాలంటావా? తీసుకెళ్ళగలమా? ఈ ప్రాంతంలో కొంతమందిని చూసి ఎరా రాంబాబు అంటారు.
అంటే లక్షల రూపాయలు త్యాగం చేసిన వాడినేమో ఎర్రరా బాబు అంటారు, డబ్బుల కోసం పనిచేసే వాళ్ళని వంగి వంగి దండం పెడుతున్నారు. అదే నాకు చాలా వేదన అనిపిస్తుంది. నెలకు ₹1,00,000 చంపేస్తాను నేను. ఏ కంపెనీలో పనిచేస్తే కనీసం 70-80 రూపాయలు ఇస్తారు నాకు. ఏ పనికి మాలిన కంపెనీలోకి వెళ్ళినా కానీ నాకున్న స్కిల్స్కి ఒక 70-80 రూపాయలు ఇస్తారు నా ఆలోచన పెట్టుబడిగా పెడితే ₹1,00,000 కంటే ఎక్కువ సంపాదించగలను నెలకి. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నీ నిమిత్తం ప్రార్థన చేస్తా, సేవలు పెడితే ఏమంటావన్నా దావిదన్నా? ఎర్ర రాంబాబు గంట. స్తోత్రం. అంటే నేనేం చెప్తాను అంటే, అందును బట్టి నేను వాళ్ళని ద్వేషించట్లేదు, కానీ నేను చెప్తున్న మాట ఏం చేస్తా, శాతరైనంత వరకు మనం ప్రేమిద్దాం. అప్పుడు మనం క్రీస్తు వారిగా మార్చబడతాం, దేవుని పిల్లలుగా మనం మార్చబడతాం. హల్లెలూయా. నేను నిన్ను తిట్టాను, నన్ను క్షమించు. ఎలా క్షమిస్తా తెలుసా? ప్రభా, రాంబాబు నన్ను తిట్టాడు, కానీ నిన్ను బట్టి నేను క్షమిస్తున్నాను. ప్రేమలు 2 రకాలు ఉంటాయంట. ప్రేమలు 2 రకాలు. చెప్పండి ఎట్లా ఉంటాయో. అమ్మా చెప్పు, ఇంకొంచెం పెద్ద చెప్పు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఒకటి చెప్పేట్టుగా చెప్పండి, పెదవుల నుంచి ప్రేమించటం. 2 మనస్సులో నుంచి ప్రేమించటం. అంటే దాన్ని ఏమంటారంటే మాటలో నుంచి ప్రేమించటం, 2 మనస్సులో నుంచి ప్రేమించటం. మనస్సులో నుంచి ప్రేమించేది ఏంటిది? గుడ్ ఫ్రైడే లవ్. అర్థమైందా? ఒక దోశ వేస్తావు, ఇంత దోశ వేస్తావు, 2 స్పూన్లు చట్నీ వేసావు, అరే అనవసరంగా తినమన్నాడు టిఫిన్, 4 గంటలు తిన్నాడు అయ్యా. నేను కాదులే, లేనిపోతారని చెప్పాకండి. హోటల్ పెట్టిన వాళ్ళు చెప్తున్నాను, ఒక మాట చెప్తాను, హోటల్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, నిశ్చయంగా మీరు దీవించబడతారు. ఎందుకు తెలుసా? మీరు యథార్థంగా మంచిగా క్వాలిటీ ఫుడ్ పెట్టండి, ప్రభు వాళ్ళని కనపరుస్తాడు. హోటల్ వాళ్ళు కోటీశ్వరులు అయ్యారు నాకు తెలిసిన వాళ్ళు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని పెద్ద పెద్ద బిజినెస్. సో 5 స్టార్ హోటల్ కట్టేసుకున్నారు, 5 స్టార్ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు, 5 స్టార్ హోటల్ మెయింటైన్ చేస్తున్నారు. ఒక రోజుకి కొన్ని బిర్యానీ షాపులు ఉన్నాయి. నా దేశం మన చర్చి, టీపీఎం చర్చిలో ఒక వ్యక్తి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ హోటల్లో ఒక పూటకి 16 లక్షల వ్యాపారం చేస్తారు. కారణం ఏంటి? వాళ్ళు చెప్పేది ఒకటే, వాళ్ళు అంత మనస్ఫూర్తిగా పెడతారు. బయట 200 రూపాయలకి 3 పీసులు వేస్తే వీళ్ళు 4 పీసులు వేస్తారు, అంతే సింపుల్, అంతే. అంటే మీరు తక్కువ చేయొద్దని కాదు, కానీ చివరికి మాట చెప్తున్నాను, మీరు ఆశించి ప్రేమించొద్దు. ఏదో నేను ఆలోచించాను, ఎందుకు ఇస్సాకు ఏసావుని ప్రేమించాడు, ఎందుకు ఇస్సాకు ఏసావుని ప్రేమించాడు, ఎందుకు యాకోబుని ప్రేమించలేకపోయాడు. అందుకని రోమపత్రిక రాస్తుంటుంది, దేవుడు రోమపత్రిక రాస్తుంటుంది, దేవుడు ఏసావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడని రాస్తుంటుంది. ఎందుకు తెలుసా? ఏసావుని ఇస్సాకు ప్రేమించాడు, యాకోబుని దేవుడు ప్రేమించాడు. చెప్పాలి చేతులెత్తి, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఈ గుడ్ ఫ్రైడే, సంతోషం గారు, ఈ గుడ్ ఫ్రైడే లవ్లో నీకేం కావాలి? ఏం కావాలి? హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళ మీద కాదు, ఐక్యనగర్లో ఉంటున్న వాళ్ళ మీద మాత్రమే కాదు, నా పైన కూడా నీకు బాధ్యత రావాలి, నా బిడ్డల పైన కూడా నీకు బాధ్యత రావాలి. నీ బిడ్డల పైన దేవుడు బాధ్యత పెడతాడు. దైవం గారు అర్థమవుతుందమ్మా? నా బిడ్డల పైన మీద నువ్వు బాధ్యత పెట్టు, నీ బిడ్డల పైన కూడా బాధ్యత పెడతాడు. నేను కూడా నా బిడ్డల పైన బాధ్యత పెడతాను కాదు, నీ బిడ్డల పైన కూడా నేను బాధ్యత పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. నాతో అయినంత వరకు నేను చేయాలి. అదే గుడ్ ఫ్రైడే లవ్. ఈ గుడ్ ఫ్రైడే నీకు అదే నేర్పించాలి. 7 మాటలు కాదు, 7 మాటలు కాదు. ఈ 7 మాటలు చెప్పిన వాళ్ళు తర్వాత చెప్పండి, ఒక వారం, ఒక 4 రోజుల తర్వాత ఎవరు గుర్తుండవు.
మనం గుర్తుండాల్సిన వాటి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము బాధ్యత నేర్చుకోవాలి. కంపల్సరీ ప్రతి ఒక్కదాని పట్ల, మన సొసైటీ పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఉండాలి. ఇల్లు కట్టిన కొత్తల్లో మన పిల్లలు ఏం చేసేవాళ్ళు, చాక్లెట్ పేపర్లో ఆ కిటికీలోంచి ఆ పక్క పడేసేవాళ్ళు, అటు పడేసేవాళ్ళు. అక్కడ మెట్లు కాడ మన పిల్లలు ఈ ఆరాధనలు అందరూ వచ్చేవాళ్ళు కదా, పడేసేవాళ్ళు. ఆమె చూసేసి 2-3 సార్లు రేయ్ అందంతే. ఈ రోజు కూడా ఆ స్థలం శుభ్రంగా ఉంది. అదే కనుక ఆ రోజు కనుక రయానపోతే ఈరోజు దాన్ని మురికాలో చేసేవాళ్ళు మనోళ్ళు. అవునే కదా, మీరు చెప్పండి. మన సొసైటీ పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి. ఎక్కడంటే అక్కడ బట్టలు వేసుకుంటాం, ఎక్కడంటే అక్కడ గుడ్డలు వేసుకుంటాం, ఎక్కడంటే అక్కడ గిన్నెలు పడేయటం, ఎక్కడంటే అక్కడ డబ్బులు పడేయట్లే. డబ్బులు వామ్మో, మనం చూస్తూ ఉంటాను 10 రూపాయలకి 16 ముళ్ళు వేస్తున్నారు మీరు. డబ్బులు పడేయర్లే అన్నా. సొసైటీని కూడా బాగా చూసుకోవాలి, మన ఇంటిని కూడా బాగా పెట్టుకోవాలి. అందుకే మరీ చెప్తాను, మన ఒళ్ళు మన ఇల్లు బాగా శుభ్రంగా ఉండాలి. వేస్ట్ అంతా తీసి పడేసేసేయండి. ఏదో చూసి మీరు ప్రేమించటం కాదు. 1 బాధ్యత ఉండాలి, 2 ఆశించకుండా ప్రేమించాలి. 3rd 1 22వ అధ్యాయము ఆదికాండం 2వ వచనం. చాలు. ఇప్పుడు నాకే చూడండి. హల్లెలూయా. నేను చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. నేను చాలా మాటలు మీకు చెప్పను. నేను త్వరగానే క్లోజ్ చేసి కాసేపు ప్రార్థనలో మనం గడుపుదాం. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా, ఈ గుడ్ ఫ్రైడే లవ్లో మనం నేర్చుకోవాల్సిన మాటలేంటి? 1 బాధ్యత ఉండాలి కంపల్సరీ. 2 ఏది ఆశించకుండా మనం ప్రేమించాలి. 3వది దేవుడు అబ్రహాంతో ఏం చెప్తున్నాడంటే, అబ్రహామా నీవు ప్రేమించిన, చెప్పాలి, నువ్వు ప్రేమించిన నీ కొడుకు. దేవుడు ఎవరిని ప్రేమించాడు? అబ్రహాం ఎవరిని ప్రేమించాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎవరిని ప్రేమించాడు? అబ్రహాం ఎవరిని ప్రేమించాడు? అమ్మా అర్థమవుతుందా? అమ్మా మైక్ వినపడుతుందా? అమ్మా వినపడుతుందా మైకు? అబ్రహాము ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడంటే చెప్పాలి, దేవుడిచ్చిన దాన్ని ప్రేమించాడు. గుర్తుపెట్టుకుని బాగా. నువ్వు 1 బాధ్యత, ఈ గుడ్ ఫ్రైడే లవ్లో 1 బాధ్యత ఉండాలి, 2 బాధ్యత కలిగిన ప్రేమ ఉండాలి, 3 దేన్ని ఆశించకుండా ప్రేమించాలి, 3వది వచ్చేసరి దేవుడిచ్చిందని ప్రేమించాలి. దేవుడిచ్చిందని కంపల్సరీ మనం ప్రేమించాలి. నిజంగా మీరు ఆలోచించండి, అబ్రహాముని ఎందుకు దేవుడు అంత హైలైట్ చేశాడు? అబ్రహాము యెషయా రాసుంటే అది నా స్నేహితుడని మాట్లాడతాడు. ఇస్సాకు నా స్నేహితుడు అని చెప్పడన్నా, యాకోబు నా స్నేహితుడు అని చెప్పడు. అబ్రహాం ఎందుకు నా స్నేహితుడు అని చెప్తున్నాడు? కారణం ఏంటంటే అబ్రహాంకి పిల్లలు కావాలి. ఎవరు కావాలి? పిల్లలు ఇచ్చాడు, ఇవ్వలేదా? ఎవరినిచ్చాడు? ఎవరినిచ్చాడు? ఇష్మాయిల్ని ఇచ్చేసాడు. ఆల్రెడీ ఇష్మాయిల్ని ఇచ్చేసాడు. కానీ ఇష్మాయిల్ని ప్రేమించాడు. కానీ దేవుడు అంటాడు, ఇస్సాకు వల్ల పుట్టింది నీ సంతానం, అది నేనిచ్చే సంతానం అంటాడు. దేవుడి చిందాన్ని బహుగా ప్రేమిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడి చిందాన్ని ప్రేమించాలి బాగా. నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడి చిందే ఉండాలి, అంతే. గుర్తుపెట్టుకోండి అది ఏదో నేను చెప్పను. అందరిని ప్రేమించాలి. జస్ట్ ఒక్క కొంచెం పెట్టి చూడు, ఇన్నేళ్ళు సమానంగా లేవు కాబట్టి 1 ఏళ్ళు పెంచుకుంది కదా, అట్లనే అన్ని సమానంగా ఉండాలి. కొంచెం దేనికి ఎక్స్ట్రా ఉండాలి తెలుసా? దేనికి ఎక్స్ట్రా ఉండాలి? దేవుడిచ్చిన దానికి ఉండాలి.
దేవుడిచ్చిందాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుడిచ్చిందాన్ని నువ్వు ప్రేమించడంలో ఏ రోజు నష్టపోకూడదు. అదే ఈ గుడ్ ఫ్రైడే నువ్వు నేర్చుకోవాల్సిన మహా గొప్ప పాఠం. ఈ గుడ్ ఫ్రైడే నువ్వు నేర్చుకోవాల్సిన మహా గొప్ప పాఠం ఏంటో తెలుసా? దేవుడిచ్చిందాన్ని నువ్వు ప్రేమించాలి. నేను ఆలోచిస్తా ఉన్నాను ఈ మాటని. అయ్యా, ఎందుకు అబ్రహాము ఇస్సాకును ప్రేమించాడు, ఇస్సాకు ఏసేవుని ప్రేమించాడు, ఏసేవు ఎవరిని ప్రేమించాడు? యాకోబుని ఎవరు ప్రేమించారు? గాడ్ బ్లెస్ యూ. చెప్పండి. యేసయ్య ప్రేమించాడు. యాకోబు ఎవరిని ప్రేమించాడు? ఎవరిని ప్రేమించాడు? యేసేవుని ప్రేమించాడు. యేసేవు ఎవరిని ప్రేమించాడు? యేసయ్యని ప్రేమించాడు. బా, ఎంత చూడండి, ఎంత లింక్ అలా వస్తుందో. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నీకు ఏదైతే ఇస్తే, నేను చాలా రిఫరెన్స్ మీకు చూపించగలను, డైరీ కూడా తీసుకుని పక్కన పెట్టాను నేను. అది అవసరంలా మనకి. మీకు మర్మాలతో కూడిన మాటలేం అవసరం లేదు, లేకపోతే థియలాజికల్ సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు సర్వసాధారణంగా మనం నేర్చుకోవాల్సిన మాటలే నేను నీకు చెప్తా ఉన్నాను. ఏందో తెలుసా? మనము చెప్పాలి, దేవుడిచ్చిందని అత్యున్నతంగా ప్రేమించాలి. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, దేవుడు మీకేమి ఇచ్చాడు? దేవుడు మీకేమి ఇచ్చాడు? ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డలనిచ్చాడు, భర్తనిచ్చాడు, భార్యనిచ్చాడు, డబ్బునిచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. ఇవన్నీ ప్రేమించాలా? సంఘాన్ని ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, పాటలు పాడతానికి మైకి ఇచ్చాడు, మైకి పోతే అలగటం ఇచ్చాడు. ఇవన్నీ ప్రేమించాలా? ఏమి ఇచ్చాడు దేవుడు? దేవునికి ఏమి ఇచ్చాడు? నాకు అది కావాలి. అబ్రహాముకి ఇస్సాకునిచ్చాడు. దేవుడి చిన్నాన్ని ఇస్సాకు ప్రేమిస్తున్నాడు. మరి నీకేమి ఇచ్చాడు? చెప్పండి. మీకేమీ లేదు. దేవుడు ఏమి ఇచ్చాడు? దేవుడు మీకు ఈ మాటకు ఆన్సర్ లేదు, ఈ మాటకు జవాబు లేదు. ఉందా నీ కాడ? ఈ కాడ ఏమి ఇచ్చాడు చెప్పండి? భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు, కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు. నీకు ఇచ్చేది ఏంది? అన్ని చెండు కూడా అనిపిస్తున్నాడు. అడుక్కు తినేవాడు అనిపిస్తున్నాడు. అడుగు తినేవాడికి ఇలా దేవుడు నీకు ఇచ్చేది ఏంది? నీకు ఇచ్చాడే కాదంటలా. నువ్వేం చెప్పుకుంటున్నావు? దేవుడు నాకు ఇది ఇచ్చాడని. అంతే, ఆమె చెప్పింది కరెక్ట్. దేవుడు నీకేమిచ్చిందంటే ఆయన దొరకటమే మన గొప్ప భాగ్యం. అంతే, ఇంకేం లేదు ఈ భూలోకంలో. ఇంకేం లేదన్నా. నేను ఈ మాట చెప్తా, ఏడుస్తున్నాను నేను ఈ మాట చెప్తుంటే. దేవుడు నీకేమిచ్చాడంటే ఆయన్నే సమర్పి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం రాసి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువు. 5:3 అమ్మది. రెండవ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా, అర్పణగాను, బలిగాను అప్పగించుకొనేను. వెంకాయ అందుకే నాకు ఇష్టం. అందుకే నేను ప్రార్థన చేసే ప్రార్థన సమయంలో ఆమె కోసం నేను ఒకటే ప్రార్థన చేస్తాను. ఆమెకి ఇంకా కొంచెం దీర్ఘాయుష్ని ఎక్కువ అయ్యా మాతో కలిసి ఆరాధించాలని. మీరు నిద్రపోతుంటారు. దేవుడు నీకేమి ఇచ్చాడంటే సమాధానం చెప్పాలి. మీరు ఏమి ఇచ్చాడు చెప్పు? దేవుడు అన్నీ అడుక్కునేవాడు కూడా ఇచ్చాడు అంటున్నా నేను. అదే యేసయ్యే నీకు ఇచ్చేసాడు, ఆయన అప్పగించేసాడు.
దేవుడు నీకేమని ఇచ్చాడని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఆయనే నా కోసం పరిమళ వాసనగా తన్ను తను అప్పగించుకున్నాడు అంతే. ఎఫెసీ 5:2 రాసి పెట్టుకుని మేము హృదయాల్లో. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రార్థనకి వెళ్తున్నారుగా, ఏమి ఇచ్చాడు దేవుడు మీకు అనగానే వెంటనే నీకు అవును కదా, ఎంత పని చేస్తున్నాను, ఎంత కడుగుతున్నాను, ఎంత తుడుతున్నాను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకేమి ఇచ్చాడు. ఆ సాతాను కూడా ఆ మాట చెప్పేలేకే ఇల్లు సాతాను ప్రవేశించేసింది. వెంటనే అబ్రహాం ఏం చేశాడు చెప్పండి? దేవుడి చిందాన్ని ప్రేమించాడు. దేవుడు నీకేమిచ్చాడు? ఆయన్నే తను అర్పించుకున్నాడు అంతే. ఆయన్నే ప్రేమించాలి మనం. ఇంకా దాన్ని ఇంకా మించింది ఇంక ఏం లేదంతే. ప్రాముఖ్యమైనది ఏదో తెలుసా? ఆయన ఇచ్చింది ప్రేమించాలి. ఆయన ఏమిచ్చాడు నీకు? తన్ను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. మా ఈ గుడ్ ఫ్రైడేలో ఈ 3 మాటలు నువ్వు నేర్చుకోవచ్చు. ఇంకా చెప్తాను, నేను చాలా మాటలు ఉన్నాయి. ఒక 10 నిమిషాలు పావుగంట మనం ప్రార్థన గడపాలి. ఇంక నేను చెప్పగలను, గుర్తుందా? చెప్పండి. నెంబర్ 1, ఈ గుడ్ ఫ్రైడే లెవెల్లో నీకేం నేర్చుకోవాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఎవరి పట్ల? అందరి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 2వది, ఏదైనా ఆశించి ప్రేమించకూడదు. 3వది, దేవుడి చిందాన్ని ప్రేమించాలి. దేవుడు ఏమి ఇచ్చాడు? ఈ పాట మొదలుపెట్టండి. ఏ పాట చెప్పండి? బట్టలు ఇచ్చాడు, నిజమే, నీకు ఇచ్చాడు కాదంటలా. బండి ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, నేను కాదంటలా. కారు ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, నేను కాదంటలా. అవన్నీ అడుక్కున్నవాడు కూడా నేను కాదంటలా. అయితే తన్ను తాను నీ కోసం సమర్పించుకున్నాడు. అర్థమైందా ప్రశాంత్ బాబు? సో జాషువా అర్థమైందా? నాన్న లీడియా అర్థమైందా? తన్ను తాను నీ కోసం సమర్పించుకున్నాడు. అంతకు మించిన బలియాగం ఇంకేం లేదు, అంతకు మించిన గొప్ప కానుక ఇంకేం లేదు. ఆయనకి మనకి వరమై దొరికింది దేవుడు. ఎంతమందిని అడుగుతున్నా అసలు ఈ పదం నువ్వు ఎలా రాసావని అడుగుతున్నారు. నాకు అర్థం కావట్లా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావట్లా. ఆ పదం వరమై దొరికిన దేవుడు అనే పదం అసలు ఎందుకు ఆత్మదేవుడు నాకు జ్ఞాపకం చేసాడు, నేనెందుకు ఆ పదం పెట్టాను తెలియదు. ఎంతమంది నన్ను అడుగుతున్న మాట అసలు ఎలా రాసావు, ఆ పదం ఎలా వచ్చింది, ఆ థాట్స్ ఎలా వచ్చింది నీకు? నాకు నిజం చెప్తున్నా, నాకేం తెలియదు. దేవుణ్ణి ఆరాధించాలన్న ఒక నాలో ఉన్న జిజ్ఞాస, నాలో ఉన్న ఒక వైరాగ్యం, ఆ దేవునిలో కూర్చున్నప్పుడు అలాంటి పదాలు పలకటానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఏ లవ్ కావాలి నీకు? గుడ్ ఫ్రైడే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏం తెలుసా? ఈ గుడ్ ఫ్రైడే నీకు అనుభవం ఏంటి? ప్రేమించటం. ఈ గుడ్ ఫ్రైడే అనుభవం ఏంటి? ప్రేమించటం. ఎలా ప్రేమించాలో మనం నేర్చుకున్నాం కదా. ఎలా ప్రేమించాలంట? బాధ్యతగాను, ఏది ఆశించకుండా దేవుడిచ్చిన దాన్ని. దేవుడు ఏమి ఇచ్చాడు? ఆయన్ని నీ కోసం ఒక వరమడిగి తిని యేసయ్యా నీలా ఉండాలని, నీలా ఉండాలని, మండుచుండాలని యేసయ్యా యేసయ్య. అందరూ చప్పట్లు కొట్టు. యేసయ్యా 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 ఒక వరమడిగి తిని యేసయ్యా నీలా ఉండాలని, మండుచుండాలని, నీలా ఉండాలని, మండుచు